20 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం, మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం. అయినా మనసు మాత్రం సొంత ఊరు రైతుల వైపే పరిగెత్తింది. ఉద్యోగానికి గుడ్ బై చెప్పి అగ్రి స్టార్టప్ ప్రారంభించారు బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన వినోద్ కుమార్. దళారుల ప్రమేయం లేకుండా ఆక్వా రైతుల నుంచి నేరుగా చేపలు, రొయ్యలు కొనుగోలు చేసి వాటిని నాణ్యంగా ప్రాసెసింగ్ చేసి వినియోగదారుల ఇంటి గుమ్మం వరకు చేరవేస్తున్నారు. డే క్యాచ్ యాప్తో పాటు డే క్యాచ్ ఫిష్ అండ్ చిప్స్ పేరుతో కొత్త తరహా వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు స్వయం ఉపాధి కోరుకునే యువతకు ఫ్రాంచైజీల ద్వారా బంగారు అవకాశం చూపిస్తున్నారు. ఐటీ ఉద్యోగంలో 2 దశాబ్దాల అనుభవం, కానీ మనసులో మాత్రం రైతులకు ఉపయోగపడే వ్యాపారం చేయాలని సంకల్పం. అదే ఆలోచనతో ఉద్యోగానికి రాజీనామా చేసి డే క్యాచ్ పేరుతో అగ్రి స్టార్టప్ను ప్రారంభించారు బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన వినోద్ కుమార్. ఆక్వా రైతులు పెంచిన చేపలు, రొయ్యలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా కొనుగోలు చేయడమే ఈ సంస్థ ప్రత్యేకత. రైతుకు గిట్టుబాటు ధర లభిస్తూ ఉండగా వినియోగదారులకు తాజాగా నాణ్యమైన సీ ఫుడ్ అందుతోంది. డే క్యాచ్ మొబైల్ యాప్ ద్వారా మొత్తం కొనుగోలు, విక్రయ ప్రక్రియలను నిర్వహిస్తూ ఉన్నారు. కేవలం తాజా చేపల విక్రయంతోనే ఆగిపోలేదు. చేపలు, రొయ్యలతో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తూ మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆధునిక సాంకేతికతతో ప్రాసెసింగ్ చేసి పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. మరోవైపు డే క్యాచ్ ఫిష్ అండ్ చిప్స్ పేరుతో ప్రత్యేక అవుట్లెట్లను ఏర్పాటు చేశారు. దాదాపు 30 రకాల ఫిష్ స్నాక్స్ ను వినియోగదారులకు అందిస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా వినూత్న రుచులతో ఈ ఉత్పత్తులు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఈ అవుట్లెట్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు అన్ని జిల్లాల్లో ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. స్వయం ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువత, మహిళలు, చిన్న వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినోద్ కుమార్ సూచిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఫ్రాంచైజీ ఏర్పాటు చేసి నెలకు 50,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ డే క్యాచ్ అనే మన యాప్ కానీ మన వెబ్సైట్ కానీ మీరు చూడొచ్చు. సో ఎక్కడెక్కడైతే ఆక్వా ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ ప్లాట్ఫామ్ మీద ఈజీగా సేల్ చేసుకునే అవకాశం అన్నమాట. అంటే మీకు మేము డెలివరీ టీమ్ని ప్రొవైడ్ చేస్తాం, టెక్నికల్గా మీకు సపోర్ట్ ఇస్తూ డే క్యాచ్ అనే యాప్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీ దగ్గర ఏ పంట అయితే ఉందో ఆ పంటని మీరు మా టెక్నికల్ టీంకి చెప్తే ఆ పంటని మీరు కట్ చేసి ఇచ్చేలాగా, మోస్ట్లీ అది కూడా మేమే ఒక ఎంప్లాయీని మీకు ప్రొవైడ్ చేసి, అఫ్కోర్స్ ఎంప్లాయీ శాలరీ అనేది మీ దగ్గర నుంచే ఉంటుంది, ఒక కటర్ని ప్రొవైడ్ చేసి ఆ యాప్ ద్వారా సేల్ చేసేలాగా మీకు బెనిఫిట్ ఇవ్వాలనేది ఒక ఆలోచన. దీనివల్ల ఏంటంటే మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బొచ్చేరేగండి 130, 140 కొనేసి మార్కెట్లో 200కో లేకపోతే 300కి హైదరాబాద్లో అట్లా వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. దానికి బదులు మీరే డైరెక్ట్గా అక్కడికి పంపించేసుకుంటే ఆ ప్రైస్ మీకే వస్తుంది కదా. సో దానికి కావాల్సిన టెక్నికల్ ప్లాట్ఫామ్ మొత్తం నేను ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా నేను ఒక గూగుల్ ఫామ్ పంపిస్తాను. ఆ గూగుల్ ఫామ్ని మీరు ఫిల్ చేస్తే మీకు మన టెక్నికల్ టీమ్ మీకు అప్రోచ్ అవుతారు మిమ్మల్ని, అండ్ తద్వారా మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ అవుతారు. ఓకే, అలాగే మీ చేపలతో పాటు మన దగ్గర సముద్రంలో దొరికినటువంటి ఫ్రెష్ చేపలు మీరు దానిలో సేల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దొరికే వనామీ రొయ్యల్ని ఇప్పటిదాకా కేవలం ఎక్స్పోర్ట్స్ మాత్రమే చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్స్ బదులు డొమెస్టికేషన్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అవి కూడా మీ దగ్గర స్టాక్ పెట్టుకొని మీ ఇదే యాప్లో మీరు సేల్ చేసుకునేలాగా కూడా ఒక ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే 2 రకాల ప్రయోజనాలు. ఒకటి, రెగ్యులర్గా మనకి డైలీ ఇన్కమ్ అనేది కనబడుతూ ఉంటుంది, అండ్ బెటర్ ప్రైస్ అనేది మనకు దొరుకుతూ ఉంటుంది. ఓకే, ఇక రెండోది దీనిలో ఇంకొక వర్టికల్ ఏంటంటే ఫిష్ అండ్ చిప్స్. ఈ ఫిష్ అండ్ చిప్స్ అనేది మొత్తం ఒక 30 రకాల స్నాక్స్, ఫిష్ స్నాక్స్ని రెడీ చేయించడం జరిగిందండి మన ప్రాసెసింగ్ యూనిట్లో. సో అంటే మీరు చూడొచ్చు, వెనక పిక్చర్స్ కూడా ఉన్నాయి. ఫిష్ లాలీపాప్స్ అని, అలాగే ఫిష్ పెల్లెట్స్ అని, ప్రాన్ పాప్కార్న్ అని, ప్రాన్ టార్పిడో, ప్రాన్ బటర్ఫ్లై, ఇలా రకరకాల ఐటమ్స్ అండి. ఒక 30 టైప్ ఆఫ్ స్నాక్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్
దీనిలోనే మనం ఇంకొకటి ఏం చేయబోతున్నామంటే రెడీ టు ఈట్ కర్రీస్ కూడా. ఓకే, అంటే జస్ట్ దాన్ని తీసుకెళ్ళి హాట్ వాటర్లో పెట్టేస్తే మీరు అంటే ఒక టెట్రా ప్యాకెట్ ఎలా వస్తుందో ఆ టైప్ ఉంటుంది. మనం హాట్ వాటర్లో పెట్టేయడం వల్ల ఇమీడియట్గా రెడీ టు ఈట్ అంతే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఒకటి చేసి మన ఫిష్ అండ్ చిప్స్ ఫ్రాంచైజీలు అక్రాస్ ఇండియా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నామండి. దీనిలో భాగంగా ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ మా స్టేట్లో దీన్ని లాంచ్ చేయాలనుకుంటున్నాం లేదా మా జిల్లాలో దీన్ని లాంచ్ చేయాలనుకుంటున్నాం వాళ్ళకి మేము మాస్టర్ ఫ్రాంచైజీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అండ్ మీకు ఎవరికైనా మీరు ఒకవేళ ఫిష్ అండ్ చిప్స్ పెట్టాలని అనిపించినా లేదు మొత్తం ఈ స్టేట్లో నేను రన్ చేయాలనుకుంటున్నాను అని మీరు ఎవరైనా అనుకుంటే యూ కెన్ అప్రోచ్ మీ. అండ్ దీనిలో మేము ఒక ఫెసిలిటీ ఇస్తున్నామండి. 2 టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఫ్రాంచైజీ ఓన్డ్, ఫ్రాంచైజీ ఆపరేటెడ్, ఎఫ్ఓ మోడల్ ఒకటి. అంటే మేము మొత్తం మీకు కిచెన్ సెటప్ కానీ అలాగే కావాల్సిందంతా సెటప్ చేసి మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో దట్ మీరు ఆపరేట్ చేసుకోవచ్చు ట్రైనింగ్ ఇచ్చిన దాని ప్రకారం. ఓకే, రెండోది ఫోకో మోడల్ అండి. ఫ్రాంచైజీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్. మీరు ఒకవేళ స్టాఫ్ని మీరు హైర్ చేసుకోలేరు, అలాగే వాళ్ళు రావచ్చు రేపు రాకపోవచ్చు, మళ్ళీ దీనివల్ల బిజినెస్కి ఇబ్బంది ఉండకూడదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఫోకో మోడల్ తీసుకోవచ్చు. ఈ ఫోకో మోడల్లో ఏంటంటే మేమే స్టాఫ్ని ప్రొవైడ్ చేస్తాం, ఆపరేషన్స్ అంతా మేమే చేస్తాం, మార్కెటింగ్ కూడా మాదే ఉంటుంది. అండ్ ప్రాఫిట్లో 4% అనే రాయల్టీ మేము తీసుకోవడం జరుగుతుంది. అండ్ 2% మార్కెటింగ్కి దాన్ని ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. ఓకే, సో ఈ ఫోకో మోడల్ అండ్ ఎఫ్ఓ మోడల్ మీరు ఏ మోడల్ కావాలన్నా చూస్ చేసుకోవచ్చు. మమ్మల్ని హ్యాండిల్ చేయమన్నా మేము హ్యాండిల్ చేస్తాం, లేదు మీరు ఆపరేట్ చేసుకుంటానన్నా ఇట్స్ మోస్ట్లీ వెల్కమ్. సాఫ్ట్వేర్ ఉద్యోగం నుంచి అగ్రి స్టార్టప్ వరకు సాగిన వినోద్ ప్రయాణం రైతు, వినియోగదారుడు, యువ పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకొస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. సాంకేతికతను వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తూ డే క్యాచ్ విజయ పథంలో దూసుకుపోతోంది.